ఆరు చేతులు ఆరు ఆరు పదుల 60 6 5 90 నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సాంప్రదాయిని సుప్పిని సుఖపో పెద్ద మాట అన్నాడు అసలుడే గాని మహానుభావుడు. ఉదయం నుంచి ఇంటికి ఉన్నాం ఫ్యాన్స్, ఇప్పుడు పని వచ్చింది ఫ్యాన్స్, వెళ్ళిపోతున్నాం ఫ్యాన్స్ పనికి. అక్కడ కూడా కొన్ని వీడియోలు తీస్తాం ఫ్యాన్స్, చూసి సపోర్ట్ చేయండి ఫ్యాన్స్. అందరికి నా వీడియో చూడాలని పంపిస్తాను, లైవ్ ఇస్తున్నానండి. హాయ్ హౌ ఆర్ యూ, బాయ్ బాయ్. నేను టిక్ టాక్ లో ఉన్నాను కదా, ఉప్పల్ బాల్. ఐఎమ్ గోవాకి వచ్చానండి, మీ అందరి దగ్గర మాట్లాడదామని. ఐఎమ్ సెల్ఫీ, ఓకేనా? హాయ్ గోవా, నైస్. పొద్దున్న నుంచి ఇక ఫ్రీ ఉన్నమాట, ఎందుకంటే నిమజ్జనం జరుగుతుంది కదా, అందుకోసం కొద్దిగా పొద్దున్న నుంచి పోలేదు. కానీ ఇప్పుడు ఫోన్ వచ్చింది, పోతున్నాం. అక్కడ పోయిన తర్వాత కొన్ని వీడియోస్ తీస్తాం, చూడండి. మీకు కంటిన్యూగా మన బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు నుండి. మీ సపోర్టు అలాగే కావాలంటే మీకు ఖచ్చితంగా మన వీడియోస్ ఎండ్ వరకు చూడండి. చూస్తే చాలు కంటిన్యూగా వీడియోస్ వస్తాయి అన్నమాట. ఖచ్చితంగా ఇప్పుడు కంటిన్యూగా వీడియోస్ వస్తున్నాయి. ప్లీజ్ ఫర్ సపోర్ట్. అండ్ ఆరు చేతులు ఆరు ఆరు పదుల 60 6 5 90 నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సాంప్రదాయిని సుప్పిని సుఖపో ఎట్రా 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 అసలుడే గాని మహానుభావుడు. అంతే లేదా రాత్రికే ఎట్లా ఎంత ఎంత ఒకటా రెండా? మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే? ఏంట్రా నా బతుకులు అయిపోయింది, ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా, నాకు అవదేంట్రా? అసలుడే గాని మహానుభావుడు. సరే సరే అన్నం తినిపో. మరి అన్నం తినవా ఇప్పుడు? అన్నం తినిపో. అలా ఫ్యాన్గా పని వచ్చింది కాబట్టి అలా ఖాళీ నడుచుకుంటూ పోతున్నామాట, అలా తీస్తున్నామాట. ఇక పనికి బయలుదేరుతున్నాం ఇప్పుడు. అక్కడ కూడా కొన్ని వీడియోస్ తీస్తున్నాము, చూడండి. వస్తుంటాయి, కంటిన్యూయింగ్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఎప్పటి నుంచి మన ఛానల్లో. మీరు జస్ట్ చూసేది కావాలి, వాచ్ చేసేది కావాలి. హాయ్ చెప్పు నువ్వు ఒకసారి ఇక్కడ చెప్పవా? ఎప్పుడావా? ఆటోలో పోతే ఏం బాగుంటలే కానీ కారు కొంటే దుడ్డు అంతా కారుకే పుడుస్తుంది. కారులో పోతా వెళ్ళి కూలి పనికే. ఏడు నుంచి కార్లైనా పోతా. ఈ విషయంలో తగ్గేదేలే. అలా మేమున్న కాలనీ నుంచి ప్రజెంట్ ఓమన్లో ఇలా బయలుదేరినాం. మొత్తం మేమున్న కాలనీ అన్నమాట ఇది, సిద్దికి నగర్. ప్రజెంట్ కాకతీయ హాస్పిటల్ దగ్గర పోతున్నాం. ఇక్కడ చాలా వరకు హాస్టల్స్ ఎక్కువ, బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ చాలా ఉన్నాయి ఇక్కడ మేమున్న ఏరియాలో మాత్రం. వినాయకుడు ఈరోజు నిమజ్జనం బయలుదేరుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అయిపోయినట్టే కదా. ఇక షార్ట్ వీడియో చెప్తున్నా, మా ఇది అంజనగర్ అడ్డమాట. ఇది
ఎస్ఆర్ఎన్ ఆపోజిట్ ఉంటుంది అనమాట అంజనగర్ అడ్డా అంటే. దీని పక్కనే విమానాలు కూడా ఆల్మోస్ట్ ఇక్కడనే ఎక్కువ లేబర్స్ నుంచి పనికి బయలుదేరేది. చాలామంది దాకా ఉంటారు. మ్యాక్సిమం ఒక ఏం లేదన్నా ఒక 500, 400, 500 దాకా మంది ఉంటారు. అలా బయలుదేరుతున్నాం. ప్రజెంట్ ఇప్పుడు రేలింగ్ హిల్స్ అంటే ఇక్కడనే ఈ అపార్ట్మెంట్స్లోనే మన యాక్టర్ రాణి ఉండేది కూడా ఈ అపార్ట్మెంట్స్లోనే ఉంటాడు అన్నమాట యాక్టర్ రాణి. దీని పక్కనే మీనాక్షి బిల్డింగ్ అంటే కేసీఆర్ వాళ్ళ కొడుకు అన్నారన్నమాట మీనాక్షి బిల్డింగ్. మొత్తం ఇది గచ్చిబౌలిలోకి వస్తున్నాం అన్నమాట. మొత్తం ఈ ఏరియా వచ్చేసి చూడండి ఎలా కనపడుస్తుందో బిల్డింగ్స్ మొత్తం గచ్చిబౌలిలోనే అన్నమాట. ఇది ఇక్కడనే పెద్ద హాస్పిటల్ ఉండేది, ఏదే కాదు ఏఐజీ హాస్పిటల్ ఇక్కడనే అన్నమాట. ఏఐజీ హాస్పిటల్లోకి ఇప్పుడు మేము ప్రజెంట్ పనికి కూడా పోతున్నాం అన్నమాట. బిల్డింగ్ చూడండి ఎట్లా కనపడుస్తున్నారు. మీనాక్షి బిల్డింగ్ మాత్రం ఆల్మోస్ట్ ఇంకా పక్కనే ఉన్నాం అన్నమాట. పక్కనే కనపడుస్తుంది ఏఐజీ హాస్పిటల్. దీంట్లోనే మన ప్రభాస్ వాళ్ళ పెద్ద నాన్న చనిపోయింది కూడా ఈ హాస్పిటల్ అన్నమాట. ఈ ప్రజెంట్ ఈ దాంట్లోకి మా వర్క్ ఈరోజు చూపిస్తారు చూడండి. ఇప్పుడు వచ్చేసి ఏఐజీ హాస్పిటల్లో వర్క్ అవ్వడం అది ఏఐజీ. ఫైనల్గా ఇవి అన్నమాట గ్లాస్లో. ఆల్మోస్ట్ ఇవన్నీ లిఫ్ట్లో వెళ్ళిపోతాయి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే హాస్పిటల్ అంటే మ్యాక్సిమం పెద్ద లిఫ్ట్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పేషెంట్స్ తీసుకోవడానికి చాలా కొంచెం సేఫ్టీ తీసుకోవాలి కాబట్టి పెద్ద లిఫ్ట్సే ఉంటాయి. పెద్ద మాట అన్నాడు. जल्दी जल्दी आवाज बजा। उल्टा उल्टा दरवाजा लग गया पूरा। चलो Mama mau jadi dayyamu. Mama bici dayyamu. Bye guys. Stop. पिच्ची कर पिच्ची कसं Aduh kata kata kayak हम इसको
పిచ్చి మిల్కి నువ్వు కూడా బెల్